హాయ్ అండి. ఈరోజు వీడియో వచ్చేసి లైనింగ్ టాప్ అంటే పంజాబీ డ్రెస్ టాప్ అనేది మనం ఎలా కటింగ్ చేసుకోవాలి అనేది చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి మనం ఇలాగా ఫోల్డింగ్స్ అనేది మన వైపు ఉంచుకొని ఇలాగ టోటల్ లైనింగ్ ఎంత వచ్చిందో అంతా ఇలా ఫోల్డ్ చేసుకొని మన వైపు ఫోల్డింగ్స్ అనేది పెట్టుకోవాలి. 2 ఫోల్డింగ్స్ కూడా. చూసారు కదా! ఇప్పుడు వచ్చేసి ఎలా మార్క్ చేసుకోవాలి అనేది చూపిస్తాను. నేను వీళ్ళ బాడీ మెజర్‌మెంట్స్ తీసుకున్నానండి. వీళ్ళ టాప్ లెంత్ వచ్చేసి 39. నార్మల్‌గా అయితే లైనింగ్ మనం ఇలా 39 తీసుకుంటే ఫోల్డింగ్స్‌కి, ఖర్చుకు పోను మనకి కరెక్ట్‌గా సరిపోతుంది. కానీ ఇక్కడ లైనింగ్ అనేది మనకి తక్కువగా ఉందండి. 37 ఉంది. అంటే 2 ఇంచెస్ పోతుంది కదా! అంటే 2 ఇంచెస్ 39 నుంచి ఇలాగా 2 ఇంచెస్ తీసేస్తే మనకి 37 వస్తుంది. చూసారు కదా! ఇలా వచ్చింది. ఏం ప్రాబ్లమ్ ఉండదండి. ఎందుకంటే మనం లైనింగే కదా లోపటిది, పర్వాలేదు. ఇది ఆల్రెడీ కాటన్ టాప్ కాబట్టి కనిపించదు కూడా బయటకనేది. మీకు ఒకవేళ క్లాత్ అనేది ఎక్కువ ఉంటే 39 తీసేసుకోండి, సరిపోతుంది. ఫోల్డింగ్ చేసేసరికి చూసారా 37.5 వచ్చింది. కింద క్రాస్ పోను మనకి కరెక్ట్‌గా సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసి ఇది వచ్చేసి 38 సైజ్ అండి. వీళ్ళకి ఇలాగా 6 ఇంచెస్ పెట్టుకోవాలి షోల్డర్ కోసం అనేది. నేను బాడీ మీద తీసుకున్నాను కదా! సరిపోతుంది వీళ్ళకి. షోల్డర్‌కి వచ్చి 6 తీస్తాం కదా! అప్పుడు ఆర్మ్ డౌన్ వచ్చేసి 6.5 తీసుకోవాలండి. అప్పుడే కరెక్ట్‌గా సరిపోతుంది. ఇలాగా 6.5కి ఒక మార్క్ చేసుకోవాలి ఫస్ట్. అలానే ఇలా వేస్ట్ అంటే నడుము కోసం ఇక్కడ 14 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేస్తున్నాను. అలానే వీళ్ళ కట్స్ వచ్చేసి 21 దగ్గర పెట్టుకుంటే సరిపోతుందండి. 20-21 పెట్టుకోవచ్చు. కానీ కొంచెం పైకే పెట్టమన్నారు. అందుకే 21 దగ్గర పెట్టాను నేను. చూసారు కదా! వాళ్ళ హైట్‌ని బట్టి మీరు పెట్టుకోండి ఈ మెజర్‌మెంట్స్ అనేది. నేనైతే 6.5 అలానే 14 ఇక్కడ 21 దగ్గర. ఇలాగా ఇంకొక కొంచెం ముందు కూడా మనం ఇలా మార్క్ చేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నట్టు మార్క్ చేసుకొని వీటిని మనం స్కేల్‌తో మార్క్ చేసుకున్నామంటే వీళ్ళ చెస్ట్, వేస్ట్, హిప్ అనేది మనం ఈ మార్కింగ్స్‌లో మార్క్ చేసుకుంటాం. చూసారు కదా! ఇలాగా స్కేల్‌తో మార్కింగ్ అనేది చేసేసుకోండి. నాకు కొంచెం గొంతు రంపుగా ఉంది. డిస్టర్బెన్స్‌గా ఉంటే అడ్జస్ట్ అవ్వండి కొంచెం. చూసారు కదా! ఇలా స్కేల్‌తో మార్క్ చేసుకున్నాను. ఇప్పుడొచ్చేసి వీళ్ళ షోల్డర్ 6 ఇంచెస్ అని చెప్పాను కదా! ఆ 6 ఇంచెస్ దగ్గర ఇలా మార్క్ చేసుకోవాలి. అంటే కొంచెం డీప్ నెక్కే కదా, బోట్ నెక్ కాదు. అందుకని నేను 6 ఇంచెస్‌కి మార్క్ చేస్తున్నాను. అలానే అదే 6 ఇంచెస్ ఇలాగా మనం 6.5 దగ్గర మార్క్ చేసాం కదా! అక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాలి. క్రాస్ అనేది వెళ్ళకుండా. ఈ మార్కింగ్ చేసుకున్నారంటే మీకు ఎక్కడ క్రాస్ అనేది వెళ్ళదు. చూసారు కదా! ఇలాగా 6 ఇంచెస్ దగ్గర మార్క్ చేశాను 6.5కి. ఇప్పుడు వీళ్ళ చెస్ట్ అనేది చూసారు కదా! 36 వచ్చింది. మీకు ఇక్కడ క్లియర్‌గా కనిపించట్లేదండి. అందుకే ఇక్కడ మళ్ళీ రాస్తున్నాను నేను 36 బాడీ మీద. దీనికి 2 ఇంచెస్ యాడ్ చేసుకోవాలి మనం. అంటే 38 అవుతుంది. ఈ 38ని మనం ఇలాగా 4 ఫోల్డ్ చేసుకున్నామంటే టేప్ మీద మనకి కరెక్ట్‌గా వచ్చేస్తుందండి. మీకు తీసుకోవడం రాకపోతే ఇలా టేప్‌తో సగం చేసుకున్నారంటే కరెక్ట్‌గా వస్తుంది. 4 ఫోల్డ్ చేసుకోవాలి. చూసారా 9.5 వచ్చింది. ఈ 9.5ని ఇక్కడ మనం 6.5 మార్క్ చేసాం కదా! అక్కడ ఇలా మార్క్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు. 2 ఇంచులు ఖర్చుకు పెడుతున్నానండి. చూసారా ఇలా పెట్టుకోవాలి. అదేవిధంగా వేస్ట్ కూడా. వీళ్ళ వేస్ట్ వచ్చేసి 34. దీనికి 2 ఇంచెస్ యాడ్ చేసుకోవాలి. మనం బాడీ మీద తీసుకునే వాటికే మనం ఇలా యాడ్ చేసుకోవాలండి. అదే ఆది డ్రెస్ ఇచ్చారు అంటే మీరు యాడ్ చేసుకోని అవసరం లేదు. ఎక్స్ట్రా 2 ఇంచ్ అనేది. 36 వచ్చింది చూసారు కదా! 2 ఇంచెస్ కలిపాక దాన్ని మనం ఇలాగా మళ్ళీ సేమ్ 4 ఫోల్డ్ చేసుకున్నామంటే కరెక్ట్‌గా వచ్చేస్తుంది. 9 ఇంచెస్ వచ్చింది. ఆ 9 ఇంచెస్‌ని ఇలా వేస్ట్ కోసం మార్క్ చేసిన లైన్‌లో మనం మార్క్ చేసుకోవాలి. 2 ఇంచెస్ మళ్ళీ ఖర్చుకనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు హిప్ వచ్చేసి వీళ్ళ హిప్ రౌండ్ వచ్చేసి 41 అండి. దీనికి మళ్ళీ 2 ఇంచెస్ యాడ్ చేస్తున్నాను నేను. 43 వస్తుంది. దీన్ని మనం 4 ఫోల్డ్ చేసుకుందాం. చూసారు కదా! ఇలాగా మనం బాడీ మీద తీసుకునే ఆటిలకి ఎప్పుడూ 2 ఇంచులు కలుపుకుంటూ వెళ్ళాలి. అదే ఆది బ్లౌజ్ నుంచి, ఆది టాప్ నుంచి అయితే మీరు కలుపుకోనవసరం ఉండదు. చూసారు కదా! ఇలాగా. ఇలా వచ్చిందంటే మనకి 10:30 వచ్చిందండి. నాలుగో భాగం అనేది ఇక్కడ 43కి. చూసారు కదా! ఈ 10:30ని మనం ఇక్కడ మార్క్ చేసుకుందాము. ఇలా లూజ్ పెట్టుకుంటేనే మీకు టాప్ అనేది పర్ఫెక్ట్‌గా సరిపోతుంది.
ఇలా పెట్టుకొని మార్క్ చేసుకున్నారు అంటే కరెక్ట్‌గా వచ్చేస్తుంది. చూసారా 10:35. ఆ 10:35ని ఇక్కడ మార్క్ చేస్తున్నాను. కట్స్‌కొచ్చేసి మనం ఎక్స్‌ట్రా 2 ఇంచ్ పెట్టకూడదండి. 1 ఇంచ్ మాత్రమే పెట్టుకోవాలి. ఆ 1 ఇంచ్ పెట్టాను నేను. కట్స్ అనేది కరెక్ట్‌గా వస్తాయి 1 ఇంచ్‌కి పెట్టుకుంటే. ఇక్కడొచ్చేసి 10:35 వచ్చింది కదా! మనకి టాప్ చివర ఈ 10:35కి మనం ఒక 1 ఇంచ్ కలుపుకోవాలి. అప్పుడే మనకి కొంచెం బావుంటుంది టాప్ అనేది. నేను 11:35కి ఒక మార్క్ చేశాను. అలానే 1 ఇంచ్‌కి మళ్ళీ మనం ఫోల్డ్ చేస్తాం కదా కట్స్‌కి, ఆ ఫోల్డింగ్ కోసం 1 ఇంచ్‌కి పెట్టుకున్నాను. ఇప్పుడు వీటిని ఇక్కడ చంక దగ్గర కూడా రౌండ్ తీసుకుందాం ఆర్మ్ రౌండ్. దీనికోసం 1:30కి ఇలా మార్క్ చేసుకొని మనకి కరువు స్కేల్ ఉంటుంది కదా! కరువు స్కేల్‌తో మనం రౌండ్ తీసుకున్నామంటే పర్ఫెక్ట్‌గా వస్తుందండి. డ్రెస్‌కైనా అలానే బ్లౌజ్‌కైనా కూడా. ఇలా పెట్టుకొని 3 మార్కింగ్స్ కలిసేలాగా చూసారా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా మార్క్ చేసుకోండి. కరెక్ట్‌గా వస్తుంది. చూసారా సరిపోయింది. ఇప్పుడు మనం ఈ మార్క్ చేసుకున్న మార్కింగ్స్‌ని స్కేల్‌తో మార్క్ చేసుకుందాము. ఇది హిప్ కర్వ్ ఉంటుంది కదా! ఆ స్కేల్ అండి. మీ దగ్గర లెగ్ కర్వ్ ఉన్నా ఏదున్నా కూడా దాంతో ఇలా కొంచెం క్రాస్‌గా నేను ఎలా చూపిస్తున్నానో చూసారు కదా! ఇలా పెట్టుకున్నారు అంటే మీకు చెస్ట్ ఫిట్టింగ్ అనేది చాలా పర్ఫెక్ట్‌గా ఉంటుంది. డ్రెస్‌కనేది. అదే ఇలాగా స్కేల్‌తో స్ట్రెయిట్‌గా చూసుకున్నారు అంటే కరెక్ట్‌గా ఉండదండి. కొంచెం ఇలాగా మీకు స్కేల్స్ లేకపోయినా కూడా కొంచెం అలా కరువు తిప్పుకోండి కరెక్ట్‌గా వస్తుంది. ఫిట్టింగ్ అనేది బావుంటుంది. ఇక్కడ నడుము నుంచి హిప్ వరకు కూడా స్కేల్ అనేది నేను రివర్స్ చేశాను చూసారా? ఇలాగా. ఇలా యాంగిల్ అనేది ఇచ్చుకున్నారు అంటే మీకు చాలా పర్ఫెక్ట్‌గా వస్తుంది కటింగ్ అనేది. మనకి ఫిట్టింగ్ అనేది బావుంటుందండి. అలానే ఈ కట్స్ కోసం మనం మార్క్ చేసాం కదా 1 ఇంచ్‌కి వాటిని ఇలాగా డైరెక్ట్ స్కేల్‌తో మనం రెండింటిని మార్క్ చేసేసుకోవచ్చు. చూసారు కదా ఇలాగా. కరెక్ట్‌గా ఉన్నాయా లేదా చూసుకొని ఎక్స్ట్రా వెళ్ళకుండా చూసుకొని మార్క్ చేసుకోండి. అయిపోయింది కదా మార్కింగ్ అనేది. ఇలా మీరు స్కేల్స్ యూజ్ చేసి లేదు నార్మల్‌గా కూడా కరెక్ట్‌గా మార్క్ చేసుకున్నారంటే అప్పుడే ఫిట్టింగ్ బావుంటుందండి. ఇప్పుడొచ్చేసి కిందన ఇలాగ ఒక 1/2 ఇంచ్ అనేది పైకి పెట్టుకొని మనం మార్క్ చేసుకున్నామంటూ క్రాస్‌గా మనకి లైనింగ్ అనేది లాగదండి. ఒక్కొక్కసారి టాప్‌కి కింద లైనింగ్ లాగేస్తుంది గదా! కరెక్ట్‌గా తీసుకుంటే లాగినట్టు అవుతుంది. అదే ఇలా క్రాస్ తీశారు అంటే మీరు లాగదండి. చాలా నీట్‌గా ఉంటుంది. చూసారా ఇలా క్రాస్ అనేది తీసుకోవాలి కింద. ఒక 1/2 ఇంచ్ సరిపోతుంది. ఇప్పుడు వీళ్ళ నెక్ విడ్త్ వచ్చేసి 3 ఇంచెస్ పెడుతున్నాను నేను. అలానే 3 ఇంచెస్ షోల్డర్ పెట్టుకున్నాను. వీళ్ళ నెక్ వచ్చేసి వీళ్ళ బాడీ మీద తీసుకున్నదైతే నేను 6 ఇంచెస్ అండి. చూసారు కదా! 6 ఇంచెస్‌కి మీకు మార్క్ చేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ బుక్‌లో కనిపించట్లేదు. ఇలాగా పైనుంచి 6 ఇంచెస్‌కి ఒక మార్క్ చేసుకోండి. అలానే ఇక్కడ కూడా ఒక 6 ఇంచ్‌కి మార్క్ చేసుకున్నారంటే క్రాస్ వెళ్ళదు. ఇక్కడ 3 ఇంచెస్‌కి నెక్ విడ్త్ అనేది మార్క్ చేసుకోవాలి. ఈ 2 మార్కింగ్స్‌ని మనం స్కేల్‌తో మార్క్ చేసుకున్నాము అంటే మనకి పర్ఫెక్ట్‌గా రౌండ్ అనేది ఇందులో వచ్చేస్తుంది. మీకు ఏ మోడల్ తీసుకోవాలన్నా కూడా ఈ బాక్స్‌లోనే మీరు మోడల్ అనేది తీసుకోండి. చూసారా? ఇలాగా రౌండ్ తీసుకునేలా ఉంటే ఇలా పెట్టుకొని రౌండ్ తీసేసుకోండి. నేనొచ్చేసి దీనికి బకరం పీస్ మీద కట్ చేస్తాను. అందుకే ఇక్కడ తీయట్లేదు. ఇదొచ్చేసి ఆర్మ్ డౌన్ 6 ½ తీశాను. అలానే ఇదొచ్చి 14 తీశాను. వేస్ట్ హిప్‌కొచ్చేసి 21 తీశాను. మళ్ళీ ఒకసారి మీకు చెప్తున్నానండి గుర్తుంటుందని. చూసారు కదా! ఇలాగా. షోల్డర్ 6 నెక్ విడ్త్ అనేది 3 ఇంచెస్ తీసుకున్నాను. ఇలా తీసుకున్నాము అంటే డ్రెస్ అనేది చాలా నీట్‌గా వస్తుందండి. ఇప్పుడొచ్చేసి ఫ్రంట్ పార్ట్ కోసం ఇక్కడే మార్క్ చేసేసుకోవచ్చు లోత్ అనేది మనం. ఇలాగ ఒక 1/2 ఇంచ్ కిందకి మార్క్ చేసుకొని ఇలాగ రౌండ్ తీసుకున్నారు అంటే ఫ్రంట్ పార్ట్ లోత్ అనేది ఇక్కడే మనం మార్క్ చేసేసుకోవచ్చు. కటింగ్ చేసుకునేటప్పుడు ఎలా కట్ చేసుకోవాలి అనేది కూడా మీకు చూపిస్తాను. చూసారు కదా! ఇప్పుడు ఇలా మార్క్ చేసుకున్నాం కదా! పైన ఇలాగ ఫోల్డింగ్ వస్తుంది కదా! మనం ఫోల్డింగ్ అనేది పైన ఉంచుకున్నాం కదా! దీన్ని ఇలాగ కట్ చేసేసుకోవాలి ఏ పార్ట్‌కి ఆ పార్ట్. ఇప్పుడు ఇక్కడ మనం పిన్ అనేది పెట్టుకొని కటింగ్ చేసుకున్నాము అంటే కదలకుండా ఉంటుందండి. మీకు కొత్తవారైతే పిన్ పెట్టుకోండి. లేదంటే ఇలాగ డైరెక్ట్‌గా కట్ చేసేసుకోవచ్చు. చూసారు కదా! ఇలా కింద నుంచి కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోయారంటే మీకు కరెక్ట్‌గా వచ్చేస్తుంది. మార్కింగ్‌కి అటు ఇటు వెళ్ళకుండా కట్ చేసుకోండి. పర్ఫెక్ట్‌గా వస్తుంది డ్రెస్ అనేది. ఇలానే ఎవరి మెజర్‌మెంట్స్ అయినా సరే మీరు ఇలాగ వాళ్ళ హైట్‌ని బట్టి మీరు కొలతలనేది పెట్టుకొని కట్ చేసుకోవడమే ఈజీగా వచ్చేస్తుంది డ్రెస్ అనేది టాపు. బ్లౌజ్ కొన్నా కూడా టాప్ అనేది చాలా ఈజీగా నేర్చుకోవచ్చండి కొత్తవారు. చూసారా? ఇలా రెడీ అయిపోయినియి.
ఇప్పుడు నేను బక్రమ్ కోసం వేస్తాను కదా! అందుకని ఇక్కడ మిడిల్‌లో ఒక టక్ ఇచ్చుకున్నాను. అలానే నెక్ విడ్త్ దగ్గర కూడా ఒక టక్ అనేది ఇచ్చుకుంటున్నాను. బక్రమ్ జాయిన్ చేసేటప్పుడు మనకి కరెక్ట్‌గా వస్తుందండి ఇలాగ టక్ ఇచ్చుకోవడం వల్ల. చూసారు కదా! ఇదొచ్చేసి ఫ్రంట్ పార్ట్. ఇదొచ్చి బ్యాక్ పార్ట్. ఇలా రాసుకున్నాము అంటే మనం లోతు తీసుకునేటప్పుడు ప్రాబ్లమ్ ఉండదు. ఇలా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్‌కి లోతు అనేది తీసుకుందాము. అంతకుముందే మనం ఇలాగా రెండిట్లికి కలిపి ఇలాగా టక్స్ ఇచ్చేసుకున్నారంటే నడుము దగ్గర, హిప్ దగ్గర, అలానే చెస్ట్ లూజ్ దగ్గర ఇలా మనం కట్స్ ఇచ్చుకుంటూ వెళ్ళామంటే కుట్టేటప్పుడు మనకు చాలా ఈజీగా ఉంటుందండి. చూసారు కదా! ఇలా కట్స్ ఇచ్చేసాను. ఇప్పుడు దేనికది సెపరేట్ చేసేసుకుందాము. బ్యాక్ పార్ట్ పక్కన పెట్టుకొని ఇప్పుడు ఫ్రంట్ పార్ట్‌కి మనం లోతు అనేది తీసుకున్నాం కదా! దీన్ని మనం లోతుని ఇప్పుడు కట్ చేసేసుకున్నాము అంటే ఫ్రంట్ పార్ట్ లోతు అనేది రెడీ అయిపోతుంది. ఇలాగే మనం మార్కింగ్ రెండిట్లకి ఒకేసారి చేసుకున్నాము అంటే మనం సెపరేట్ చేసుకున్నాక మనకి మళ్ళీ మార్కింగ్ అనేది చేసుకోనవసరం లేదండి. చూసారా? ఇలాగా లోతు అనేది కట్ చేసేసుకోండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది. అలానే బ్యాక్ పార్ట్ కూడా మనకి రెడీ అయిపోయింది. హ్యాండ్స్‌కొచ్చేసి నేను లైనింగ్ వేయట్లేదండి. కాటన్ కదా! అయితే క్లాత్ కూడా తక్కువ ఉంది కదా! నార్మల్‌గా వేసేయమన్నారు. లైనింగ్ వద్దన్నారు. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్‌లో నెక్ వచ్చేసి వీళ్ళది 7 ఇంచెస్ అండి. దానికోసం ఇలా 7 ఇంచెస్‌కి మార్క్ చేసుకొని మనం కిందన ఇందాక ఎలాగైతే తీసుకున్నామో అలాగా నెక్ విడ్త్ కోసం 3 ఇంచెస్‌కి అలానే ఇలా 7 ఇంచెస్‌కి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ కూడా ఇటు సైడ్ కూడా 7 ఇంచెస్‌కి ఒక మార్క్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్‌కి ఎలా మార్క్ చేసామో అలానే 3 ఇంచెస్‌కి పైన కూడా 3 ఇంచెస్ తీసుకున్నాం కదా నెక్ విడ్త్ అనేది. ఆ మార్కింగ్స్ చేసుకొని ఇలాగ బాక్స్ అనేది మనం మార్క్ చేసుకోవాలి స్కేల్‌తో. ఇక్కడ రౌండ్ అనేది మీరు మార్క్ చేసుకున్నారంటే పర్ఫెక్ట్‌గా వచ్చేస్తుంది. చూసారు కదా! ఇలా స్కేల్ యూజ్ చేసి కూడా మనం మార్క్ చేసుకోవచ్చు. చాలా నీట్‌గా వస్తుందండి. నేను ఇక్కడైతే బక్రమ్ వేద్దాం అనుకుంటున్నాను. మీకు మామూలుగా మార్క్ చేసి చూపించాను. బక్రమ్ మీద కట్ చేసుకుంటాను. ఇదే మార్కింగ్‌తో నేను. చూసారు కదా! ఇప్పుడు హ్యాండ్‌కొచ్చేసి మనం ఆర్మ్ రౌండ్ అనేది చూసుకోవాలి కదా! దానికోసం అనేది మళ్ళీ మనం ఇలా బ్యాక్ పార్ట్‌లోనే చూసుకుంటాం దాన్ని. ఫస్ట్ షోల్డర్‌కొచ్చేసి 1/2 ఇంచెస్ పైన ఖర్చుకి వదిలేయాలి షోల్డర్ దగ్గర. ఇక్కడొచ్చేసి ఖర్చుకి మార్క్ చేసాం కదా! అక్కడి వరకు. ఇలా నేను టేప్‌తో ఎలా అయితే మార్క్ చేసి చూస్తున్నానో ఇలాగ చూసుకున్నారు అంటే కరెక్ట్‌గా వచ్చేస్తుంది. ఇక్కడ 8 ఇంచెస్ వచ్చింది చూసారా? ఈ 8 ఇంచెస్ మనం హ్యాండ్‌కి ఆర్మ్ రౌండ్ తీసుకునే దగ్గర మనం మార్క్ చేసుకున్నామంటే పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఇప్పుడు ఇలాగ లైనింగ్ అనేది ఎంతుందో చూసుకున్నాం కదా! ఇప్పుడు మెయిన్ క్లాత్ అనేది ఇలాగ పరుచుకోవాలండి. ఫోల్డింగ్ అనేది మన వైపు ఉండాలి. ఇలాగ ఓపెన్స్ అనేది అటువైపు ఉంచుకొని ఇలా చూసుకొని మనం కట్ చేసిన లైనింగ్ అనేది దీని మీద పెట్టుకొని కరెక్ట్‌గా ఉందా లేదా ఖర్చుకి ఎక్స్ట్రా ఏమి ఎక్కువ ఉంచుకోక్కర్లేదండి. సైడ్ జాయింట్ ఇయన్నీ ఒక 1/2 ఇంచ్ ఉంటే సరిపోతుంది ఎక్స్ట్రా అనేది. చూసారు కదా! ఇలా పెట్టుకొని చెక్ చేసుకోవాలి. ఇక్కడ ఇంకా నాకు కొంచెం ఎక్కువే ఉంది. క్లాత్ అనేది ఇలా అడ్జస్ట్ చేసుకోవాలండి. దానికోసమే చూపిస్తున్నాను. ఇలాగా కొంచెం మళ్ళీ ఇలా మన వైపుకి జరుపుకున్నాము అంటే మనకి ఎక్కువ అనేది వేస్ట్ అవ్వదు. చూసారా? ఇలా పెట్టుకొని కరెక్ట్‌గా వచ్చిందా లేదా చూసుకోవాలి. ఇప్పుడు ఇలా పెట్టుకున్నాం కదా! ఎక్కడ అటు ఇటు వెళ్ళకుండా చూసుకోవాలి. మనకి ఇలాగ ఇంటి క్లోజ్ వైపు అటు ఇటు వెళ్ళకుండా చూసుకొని పిన్స్‌తో మనం సెక్యూర్ చేసుకున్నామంటే కదలకుండా ఉంటుంది. చూసారు కదా! నేను ఇలా పిన్ అనేది పెట్టుకుంటున్నాను. నాకిక్కడ కరెక్ట్‌గా సరిపోయిందండి. ఎక్కువ అవసరం లేదు. ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉంటే సరిపోతుంది మెయిన్ క్లాత్ అనేది. ఇప్పుడు వీళ్ళ పొడవొచ్చేసి 39 కదా! ఆ 39కి మనం పైన 1/2 ఇంచు కింద 1 ఇంచు కలుపుకొని 1 ½ టోటల్ 2 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. అంటే 41 వచ్చింది. చూసారు కదా! ఇలాగ ఆ 41 అనేది ఎక్కడికైతే వస్తుందో మెయిన్ క్లాత్ అక్కడి వరకు మనం మార్క్ చేసుకోవాలి. ఇక్కడికొచ్చిందండి నాకు. అది మార్క్ చేస్తున్నాను. అలానే ఇటు సైడ్ కూడా పైనుంచి కిందకి 41 కరెక్ట్‌గా వచ్చిందా లేదా చూసుకోవాలి. లేదంటే క్రాస్ వెళ్ళిపోతుందండి. ఇలా మార్క్ చేసుకొని మళ్ళీ దీన్ని మనం క్రాస్‌లనేది లేకుండా ఇలా స్కేల్‌తో మార్క్ చేసేసుకున్నామంటే మనకి టాప్ పొడవనేది కరెక్ట్‌గా వస్తుంది. అలానే కిందన ఇందాక లైనింగ్‌కి ఎలా తీసారో అలానే ఒక 1/2 ఇంచ్ పైకి మార్క్ చేసుకొని మనం ఇలా క్రాస్‌గా తీసుకున్నామంటే చాలా నీట్‌గా ఉంటుంది. కిందకి వేలపడినట్టు రాదు మనకి. టాప్ అనేది చాలా నీట్‌గా ఫినిషింగ్ అనేది బావుంటుంది. చూసారా? ఇలా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉందో అలాగా మనం కటింగ్ చేసేసుకున్నాము అంటే ఆల్రెడీ లైనింగ్ కట్ చేసుకున్నాం కాబట్టి
మనం జాయింట్ చేసుకున్నప్పుడు సరిపోతుంది. చూసారు కదా ఇలాగా. ఎలా ఉందో అలాగా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకొని మెయిన్ క్లాత్ కట్ చేసుకుంటా వెళ్ళిపోండి. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే మన వీడియోస్ని ఒకసారి చెక్ చేయండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలానే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి యూజ్ అవుతుంది అనిపిస్తే మన వీడియోస్ని షేర్ చేయండి. చూసారా ఇప్పుడు ఈ మిగిలిన క్లాత్లో మనం హ్యాండ్స్ అనేది కట్ చేసుకుందాము. దీనికోసం ఇలాగ ఎక్కడైతే అడ్జస్ట్ అవుతుందో హ్యాండ్స్ అనేది పొడవు మనకి కరెక్ట్గా చూసుకొని ఇలాగా ఫోల్డింగ్స్ వేసుకోవాలి. ఫోల్డింగ్స్ అనేది మన వైపు ఉండాలి. హ్యాండ్ ఫోల్డింగ్ తెలిసిందే కదా. ఇలాగా 4 లేయర్స్ వచ్చేలా చూసుకొని 2 హ్యాండ్స్కి ఇలా ఫోల్డ్ చేసుకొని కింద క్రాస్లు అనేది తీసేసుకోవాలి. చూసారు కదా క్రాస్లు అనేది నేను ఇలా మార్క్ చేస్తున్నాను. క్రాస్ అనేది లేకుండా చూసుకొని కింద ఇక్కడ మనం లైనింగ్ అనేది వేయట్లేదు కదా, దానికోసం అనేసి కింద మనం ఫోల్డ్ చేసుకోవాలి కదా, దానికోసం 1 ఇంచ్కి ఒక మార్క్ చేస్తున్నాను నేను. అలానే ఈ చివరి కూడా 1 ఇంచ్కి ఒక మార్క్ చేసుకోవాలి. దీన్ని ఇలా స్కేల్తో మనం మార్క్ చేసుకున్నామంటే ఫోల్డింగ్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుందండి. ఇప్పుడు ఇక్కడ నుంచి వీళ్ళ హ్యాండ్ లెంత్కి ఒక హాఫ్ ఇంచ్ ఖర్చుకి కలుపుకోవాలి. చూసారా 11.5 వచ్చింది. హ్యాండ్ లెంత్ వచ్చి 11. ఒక హాఫ్ ఇంచ్ పైన ఖర్చుకి కలుపుకున్నాను, ఎందుకంటే కింద ఆల్రెడీ పెట్టుకున్నాం కదా 1 ఇంచ్. వీళ్ళ హ్యాండ్ డౌన్ ఎల్బో హ్యాండే కాబట్టి 3.5కి మార్క్ చేస్తున్నాను నేను, సరిపోతుంది కరెక్ట్గా. ఇలా మార్క్ చేసుకుని 2 మార్కింగ్స్ని మనం స్కేల్తో మార్క్ చేసుకున్నామంటే పర్ఫెక్ట్గా వస్తుంది. చూసారా ఇలాగా మార్క్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ నుంచి తీసుకున్నాం కదా, ఇక్కడ వచ్చేసి 2.5కి ఒక మార్క్ చేస్తున్నానండి. ఇది వచ్చేసి మనం రౌండ్ తీసుకోవడానికి కరెక్ట్గా వస్తుంది. ఈ సైజు వాళ్ళకి 2.5 తీసుకోండి. అలానే బ్యాక్ పార్ట్ నుంచి మనం వీళ్ళ ఆర్మ్ రౌండ్ అనేది తీసుకొని రాసుకున్నాం కదా, ఆల్రెడీ 8 ఇంచెస్ వచ్చింది. ఆ 8 ఇంచెస్ని ఇక్కడ హ్యాండ్ పైన పెట్టుకొని ఇలాగా క్రాస్గా పెట్టుకోవాలండి. టేప్ అనేది నేను చూపిస్తాను ఇప్పుడు. ఎక్కడ క్రాస్ అనేది లేకుండా చూసుకున్నాం కదా, ఇప్పుడు ఇలాగ 8 ఇంచెస్ అనేది ఇలా క్రాస్గా పెట్టుకొని ఈ 3.5 డౌన్ దగ్గర మనం మార్క్ చేసుకోవాలి. అలానే 2 ఇంచెస్ ఖర్చుకు పెట్టుకోవాలి. మనం టాప్లో ఎంత పెట్టుకున్నామో హ్యాండ్కి కూడా అంతే ఖర్చు పెట్టుకోవాలి. వీళ్ళ హ్యాండ్ లూజ్ వచ్చేసి ఇక్కడ చూసారు కదా ఎంత వచ్చిందో దానికి మనం మార్క్ చేసుకోవాలి. 5.5 అండి, అంటే 11 ఇంచులు వచ్చింది. 5.5 ఇక్కడ మార్క్ చేస్తున్నాను. అలానే 2 ఇంచెస్ ఖర్చుకు పెడుతున్నాను నేను. ఈ 2 మార్కింగ్స్ని మనం స్కేల్తో ఇలా మార్క్ చేసేసుకోవాలి. మీకు ఎల్బో హ్యాండ్ అనేది కొంచెం ఒక్కొక్కసారి లూజ్ వస్తుంది కొంతమందికి. అలా రాకుండా ఉండాలి అంటే ఇలాగా మనం ఇంకొక స్కేల్ ఉంటుంది కదా, కరువు స్కేల్, హిప్ కరువు, ఆ స్కేల్తో ఇలా పెట్టుకొని ఇలా లోపలికి కొంచెం క్రాస్ అనేది తీసుకున్నామంటే మనకి ఆ లూజ్ కూడా రాదండి. హ్యాండ్ అనేది చాలా నీట్గా వస్తుంది. మీకు స్కేల్ లేదంటే నేను ఇలా చూపిస్తున్నాను కదా, ఇప్పుడు ఇలాగా ఈ వచ్చిన దాంట్లో సగానికి ఇలా ఒక మార్క్ చేసుకోండి. ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఒక్క పావంత ఇంచు మనం ఇలాగా లోపలికి పెట్టుకొని మార్క్ చేసుకున్నాము అంటే మనకి సేమ్ కరువు అనేది వస్తుంది. ఈ చిన్న కరువు తీయడం వల్ల హ్యాండ్ ఫిట్టింగ్ అనేది చాలా బాగుంటుందండి. చూసారు కదా, మీకు అర్థం అవడం కోసం నేను హ్యాండ్తో కూడా మార్క్ చేసి చూపిస్తున్నాను. స్కేలే అవసరం ఉండదు. ఇప్పుడు పైనుంచి ఇలాగ 2.5కి ఒక మార్క్ చేసుకోండి. ఈ 2.5 నుంచి ఇలాగా డైరెక్ట్ స్కేల్ పెట్టుకొని ఈ లూజ్ వరకు మనం ఇలా మార్క్ చేసుకోవాలి. నేను హ్యాండ్ కటింగ్ ఆల్రెడీ చూపించానండి నార్మల్గా వీడియోస్లో, ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ ఈ రెండిట్లకి మిడిల్లో ఒక మార్కింగ్ చేసుకోవాలి, నేను వీడియోలో చూపించినట్టు. ఇది క్లాత్ వచ్చేసి మీకు క్లియర్గా కనిపించట్లేదు కదా, ఇక్కడ 1 ఇంచ్కి ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలాగా ఆర్మ్ స్కేల్ అనేది పెట్టుకొని మార్క్ చేసుకున్నారంటే ఆర్మ్ రౌండ్ అనేది మనకు చాలా బాగా తిరుగుతుంది హ్యాండ్కి. మీకు ఒకవేళ ఇందులో క్లియర్గా కనిపించకపోతే నేను బ్లౌజెస్కి ఎలా అయితే కట్ చేశానో హ్యాండ్ కటింగ్ అనేది పెట్టాను, దాన్ని చూసి ఒకసారి మీరు చెక్ చేయండి. దాన్ని చూస్తే మీకు కరెక్ట్గా అర్థమవుతుంది. ఈ కింద వచ్చేసి ఇలా కొంచెం క్రాస్ అనేది తీసుకోవాలి. ఇది కొంచెం క్లాత్ అనేది కలర్ఫుల్గా ఉండడం వల్ల మీకు క్లియర్గా మార్కింగ్ అనేది కనిపించట్లేదు. ఒకసారి హ్యాండ్ కటింగ్ వీడియో చెక్ చేయండి నా వీడియోలో, అప్పుడు మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఎలా అయితే మార్క్ చేసామో అలాగా కటింగ్ అనేది చేసేసుకొని ఇక్కడ మనం ఖర్చుకు పెట్టిన దగ్గర ఒక టక్ ఇచ్చుకోవాలి. అలానే పైన కూడా ఇలాగ ఒక టక్ ఇచ్చుకోవాలి. ఇప్పుడు వచ్చేసి లోత్ తీసుకుందామండి. దానికోసం ఇలాగ ఓపెన్ చేసుకొని హ్యాండ్ అనేది ఇక్కడ నుంచి స్టార్టింగ్ మిడిల్ నుంచి
ఒక 1 ఇంచ్‌కి ఒక మార్క్ చేసుకోవాలి. ఇక్కడి నుంచి మళ్ళీ మనం టేప్‌తో ఇలాగ నేను చూపించినట్టు హాఫ్‌కి ఫోల్డ్ చేసుకోవాలి మనం లూజ్ దగ్గరికి. ఇలాగా. ఇలా మార్క్ చేసుకున్నారంటే లోతు తీసుకోవడానికి ఎక్కడ మార్క్ చేసుకోవాలో తెలుస్తుంది. ఇక్కడొచ్చేసి 3/4 ఇంచ్ ఇలా మార్క్ చేసుకొని అక్కడికి నేను చూపిస్తున్నట్టు ఇలా కరువుగా మనం నిదానంగా తిప్పుకోవాలి. ఈ లోతనేది పర్ఫెక్ట్‌గా తీసుకుంటేనే మనకి నుడతలనేది రాదండి. బ్లౌజ్‌కైనా సరే, డ్రెస్‌కైనా సరే. చూసారా ఇలా మార్క్ చేశాను. దీన్ని మనం ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళామంటే హ్యాండ్ లోత్ అనేది రెడీ అయిపోతుంది. ఇక్కడ ఒక టక్ ఇచ్చుకోవాలి లోతు తీసిన వైపు తెలియడం కోసం. ఇది ఫ్రంట్ వైపే మనం జాయింట్ చేసుకోవాలి. చూసారు కదా! ఇప్పుడొచ్చేసి చూసారా 2 రెడీ అయిపోయినాయి మనకి. ఇలా చాలా ఈజీగా మనం టాప్ అనేది కట్ చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.